ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారంతా? బాగున్నారు కదా? నేను కూడా ఇదిగో ఇలా ఉన్నాను, మీ ఎదురుగా కూర్చొని మాట్లాడుతున్నాను కదా. బాధ ఇచ్చిన దేవుడు మళ్ళా బాధను మరిపించే రోజు కూడా ఇస్తాడు. ఈరోజు బాధ ఇచ్చాడు, రేపు ఇది మరిచిపోయే రోజు కూడా ఇస్తాడు కదా. మరి ఎవరికొస్తే వారే పడాలి, నేనున్నానని ఎవరు అనరు. మరి మన అవసరానికి 10 మంది అవుతారే వచ్చేస్తారే తప్ప, మన అవసరం ఉంటే వాళ్ళకి, మనకి ఇబ్బంది వస్తే ఒక్కరు కూడా నేనున్నానని అనరు. మనకున్నది నలుగురైనా ముగ్గురైనా ఇద్దరన్నా కూడా అనరు. ఎవరి కష్టం వారిదే. అందుకును అది మర్చిపోవటం నాకు తెలుసు. ఎవరికన్నా వస్తే అక్కుని చేర్చుకునే మనసు నాకు ఇచ్చాడు, చేర్చుకుంటాను అంతే. నాకు ఎవరో నన్ను ఇది అనలేదని నేను అస్సలు అనుకోను. నేను జరిగినవి మీ ముందు ఉంచాలని. మా వారైతే చాలా మంచి వ్యక్తి అండి, చాలా మంచి వ్యక్తి. అమ్మని బాగా చూసుకునేవారు, చాలా బాగా చూసుకునేవారు. అమ్మ అంటే ఆయనకి చాలా ఇష్టం. అలానే నన్ను చూసుకుంటారు. మరి అలాగే ఆయన 2050 రూపాయలకి ఆయన లేతు వర్క్లో పనిచేసేవారు. ఆయన నా పెళ్ళినాడికి, నా పెళ్ళయ్యాక కూడా 6 నెలలు అదే కొనసాగింది. సరే, అలా చేస్తూ ఉంటే మీ ఇంట్లో మావయ్య గారు, 2 మరుదులు, మా వారు, నేను 5 మనుషులు బ్రతకాలి. మావయ్య గారు అడ్డంగా పని చేసేవారు. ఆయనకి అప్పట్లో 25 రూపాయలు రోజుకి జీతం వచ్చేది. ఆయన తెచ్చుకుని ఏరిగా సొరుగులో డైర్లో పెట్టుకుని తాళం వేసుకునేవారు మావయ్య గారు. ఎప్పుడన్నా ఏమన్నా తెచ్చేవారు, ఆయనకి నీసులు ఇష్టం తెచ్చుకునేవారు అనమాట. ఈ 250 తోటి గట్టం కష్టమండి అని చెప్పట్లేదు నేను. అప్పుడు రోజుల్లో 250 రూపాయలతో హ్యాపీగా ఏదో ఒక కూర వండుకోవటం, అన్నం వండుకోవటం, బియ్యం కూరగాయలు తెచ్చుకోవడం, వండుకోవటం, భోజనానికి ఏమి లోట్లేదు. అప్పట్లో కూడా అద్దిల్లే కాబట్టి 25 రూపాయలు అద్దింట్లో ఉండేవాళ్ళం. గది వసారిని మెస్ ఉండేది, అలా ఉండేవాళ్ళు అండి నా పెళ్ళినాడికి. సరే, అయితే అలా ఉన్న ఆయన ఈ లేతు వరకు ఎవరో ఒక దాత మహానుభావుడు ఆయన్ని చల్లటాలను తలుసుకుంటూ ఉంటాం. ఆయన కొనుక్కున్నారు. ఆయన 4 ఎకరాల పొలం హామీ పెట్టుకుని తెచ్చుకున్నారు బ్యాంకు నుంచి ఆ మిషన్లో. అయితే మా వారు మేనమామ అక్కడ తీసుకెళ్ళటం, వారితో మాట్లాడడం, మీరు చేసుకోండి, మీరు జాగ్రత్తగా బ్యాంకు కట్టేసుకోండి అని ఆ తాత మా వారికి ఇవ్వడం, ఆయన నిలబెట్టుకుని ఈ రోజు వరకు తిరిగే చక్రం అదే. ఆ వరకు షాపే మొన్న మా వారికి ఫంక్షన్ జరిగింది కూడా అదే. అంతగా అప్పటి నుంచి చేసి ఇప్పటికి ఇంకా రిటైర్ కాదు కానండి, 60 సంవత్సరాలని వయసు పెరిగిన వాళ్ళకి సన్మానం చేశారు. అలాగా ఆ రకంగా 250 నుంచి తను ఇలాగా అమ్మ కుటుంబం ఉంది, మరిద్దరు 2 ఉన్నారు, మా మావయ్య గారు ఉన్నారా. ఇలాగా పిల్లలు బయలుదేరారు, 3 పిల్లలు. 3 పిల్లలు మా చిన్న పాప పుట్టిన తర్వాత మా వారు ఉండే షాపు షెడ్ అంటారు, ఈ మిషన్లు ఎవరో అంటే మనం కొనుక్కుని పెట్టుకున్నాం కదా, ఆ ఒక స్థలంలో అద్దెకి పెట్టుకున్నాం. ఆ స్థలమే కొనుక్కోవడం జరిగింది. అది కూడా ఎంతో కాదండి, అది కూడా ఎంతో కాదు, 2 సెంట్లు ఎంతో స్థలం అంతే. అయితే పైన 2 కొట్లు, కింద 2 కొట్లు కట్టారు మా వారు. తాటాకులు కట్టుతారు కదా, అలాంటి పాక కొనుక్కుని కొన్నాళ్ళు చేసిన తర్వాత, అప్పు తీరిన తర్వాత పైన 2 కొట్లు, కింద 2 కొట్లు కట్టారు. పైన కూడా అద్దెకిద్దాం, పక్కన కూడా అద్దెకిద్దాం, మనం ఈ పక్కన వర్క్షాప్ చేసుకుందాము అని అలాగే ఇచ్చుకున్నారు. అలాగే ఇచ్చారు. ఇల్లుకి అంటే షాప్ దగ్గర వద్దు అని, బస్ స్టాండ్ దగ్గర ఇబ్బంది అని ఉండలేదు. అలా చేసుకుంటే పిల్లల పెళ్ళిళ్ళ కొరకు తీసేసుకున్నాం. తర్వాత మళ్ళీ ఇంటికి కూడా 3 సెంట్ల స్థలం కొన్నారు. ఇక్కడ మేము ఉండేది ఈ ఇంటి వెనకాల. ఆ స్థలం కూడా అప్పుడే తీసేసాం. ముందు పెళ్ళిలో అది తీసేసాం, పెళ్ళి అయ్యాక ఇది తీసేసాం, అయిపోయింది. నేను ఎప్పుడూ బాధపడలేదు. ఎందుకంటారా, కష్టపడి ఆయన సంపాదించారు, పిల్లల కోసం చేసుకున్నాం. రూపాయి తెచ్చిన కాడ 2 రూపాయలు ఇవ్వాల్సి ఎలాగో తీసేసుకున్నాం. దానికోసం నేను ఎప్పుడూ కూడా వీళ్ళ కోసం ఇలాగ అయిపోయింది అని అనుకోలేదు. కానీ మనం ఎంతవరకు ఎలా చెయ్యాలో మనం ఒక అండర్స్టాండింగ్ ప్లాన్ ఉండాలి చేసేది. ఇప్పుడు తెలిసింది నాకు, అప్పుడు తెలియదు. కుడుం చేతికిస్తే పండగ, వీళ్ళు నాకు చేతిలో కుడుం పెట్టారు కదా, ఈరోజు ఏదో పండగ అనుకున్నానే తప్ప ఇప్పుడు కుడుం పెట్టారేంటి, ఇప్పుడు ఏంటి, దేనికోసం వెళ్ళో అని ఆరాలేదు. నాకు తెలియదు. 4 మాటలు కబుర్లు చెప్పేటప్పుడు ఉబ్బుపోవడమే.
ఇప్పుడు రూపాయి పెడతానన్నది 10 రూపాయలు పెట్టేయడమే. మన దగ్గర 10 రూపాయలు లేదు, ఎక్కడ దుక్కు తెచ్చి పెట్టేయడమే, చేసేయడమే. ఇలాగే చేసేసాం. అదంతా నాదేనండి. మా వారు ఏం చెప్పేవారో తెలుసా? ఇప్పుడు ఎంతవరకు చెయ్యాలో అంతవరకును నీ దగ్గర ఉన్నది నువ్వు ఇచ్చేసావు. ఆ సరుకు నీకు లేదు, వాళ్ళకు ఉంది. అలా ఉన్నవాళ్ళు నీ సరుకు లేని దానివి అవుతావు. నీకంటూ అవసరం వస్తే ఎవ్వరు చెయ్యరు, ఎవరు చూడరు. నీకున్న తర్వాతే నువ్వు చెయ్యాలి. నీకంత చెయ్యాలనిపిందే. నీకు లేకుండా చేసుకోకూడదు. నేను చేసిన దానికి విలువ ఉండదు. ముందు నువ్వు నిలబడాలి. అందరూ నీ దగ్గరికి చేరాలి. నీ దగ్గరికి పట్టుకెళ్ళిపోయే వరకు నీ దగ్గరికి చేరతారు. ఇది పట్టుకెళ్ళాక నీ దగ్గరికి చేరరు. ఎప్పుడు నీ దగ్గర చేరు ఉండాలంటే నీది నీ దగ్గర ఉండాలి అని చెప్పేవారండి. దాన్ని బట్టి మా వారు ఏంటో మీకే తెలుస్తుంది. కొంచెం మనసు ఏంటంటే ఏం చెప్పినా వింటారు మాటలు. ఎవరన్నా చెప్తారు కదా, ఇది మనోళ్ళే కదా ఇలాగంటున్నారా, అవునా అలాగా అని ఆయనకు అందులో సారం నిజమేంటో తెలియక వింటారు. నిజం తెలిసిన తర్వాత కాదు అని మళ్ళీ ఒప్పుకుంటారు. ఎవరమన్నా అంతే, ఆయనే కాదు ఎవరన్నా కూడా అలాగే చేస్తారు. కానీ నా మనిషి కాబట్టి స్వచ్ఛంగా ఉండాలి. ఇలాగన్నప్పుడు ఇలాగనే ఇవ్వాలి కదా, అలాగన్నప్పుడు అలాగ ఉండాలి కదా అనేసి నేను నిర్ణయం చేసుకుని అంటాను. అందరూ నేనున్నట్టు ఆయన ఉండలేరు, ఆయన ఉన్నట్టు నేను ఉండలేను కదా. తర్వాత నాకు అర్థం తెలుసు. ఇప్పుడు అన్నీ నాకు తెలిసి వచ్చేటప్పటికి అన్ని రకాలుగా ఇప్పుడు చెప్తున్నాను చూసారా. ఆయన చెప్పారు నీ దగ్గరే ఉండాలి, అప్పుడే నీ దగ్గర ఉంటారు, నీ దగ్గర లేకపోతే నీ దగ్గరికి రారు, వాళ్ళకి అది ఇచ్చేసావు, వాళ్ళకి అది ఉంది, నీకు లేని దాన్ని అవుతామని చెప్పారు. వినలేదు నేను. ఈ రోజు వరకు వినలేదండి. నేను ఈ రోజు వరకు కూడా నేను వినలేదు. విన్నానే అనుకోండి, నేను ఇంకొకలాగా ఉండను. ఈ రోజు ఉండేది ఈ రోజు లోటు వచ్చిందని ఏమీ కాదు. చక్కగా ఆనందంగా సంతోషంగా వెళ్ళిపోతుంది. ఆస్తి ఉన్నవాడు తిని చచ్చిపోడు, ఆ ఆస్తి లేనోడు తినకుండాను చచ్చిపోడు అని అంటారు కదా. అదే జీవితం నడుస్తుంది. కానీ నా తెలివి తక్కువ వల్ల నా భర్త చెప్పినట్టే కనుక నేను విని ఉన్నాననుకోండి, ఏది చెయ్యాలో అదే చెయ్యాలి. పిల్లడికైనా కానీ ఏది చేయకూడదు. ఎంత నువ్వు బతులాడినా చేయకూడదు. ఎక్కడో 10 రూపాయలు వాళ్ళకి అవసరం వచ్చింది, ఓ 10,000 తెచ్చిమ్మని అడుగుతారు, తెచ్చి ఇస్తాం మనం. అట్లా మాట మర్చిపోతారు వాళ్ళు. మనం అడగలేం. ఏమైపోయాం, మనం కూరుకుపోయాం. దాని వడ్డీ కడుతూ అసలు తీరుతూ మనం కూరుకుపోయాం కదా. అది ఎన్నడో గ్యాప్ ఉండదు. కానీ మన దగ్గర ఉన్నా కూడా లేదనాలి, అలా ఉండాలని చెప్తారు మా వారు. కానీ నేను నడిచింది తప్పని ఎందుకు చెప్తున్నానంటే, తల్లి లక్క లాంటిది, బిడ్డలు రాళ్ళ లాంటోళ్ళు అంటారు. తల్లి కూడా రాళ్ళలాగా తయారవ్వాలి ఓ టైంలో. నాకులాగా ఎవ్వరూ ఉండకూడదు, నేను చేసినట్టు చేయకూడదు. అందుకే మీకు నేను చెబుతున్నాను. ఇది తప్పో రైటో నాకు తెలియదు. ఎవ్వరు కూడా నాకులా ఉండరు కూడానండి. నిజంగా నేను చేసినట్టుగా ఎవ్వరూ చేయరు, ఎవ్వరూ ఉండరు కదా. 1 రూపాయి చేశారనుకోండి, నా పిల్లలే కదా, నా వాళ్ళే కదా 10 రూపాయలు చేశారన్నట్టుగా, వాళ్ళు చెయ్యకపోయినా వాళ్ళు చేశారని చెప్పి ఆ రకంగా కూడా నేను దెబ్బతినేసానండి. నేను ఇప్పుడు బాగున్నాడు అనుకోండి, చాలా బాగా చూస్తాడు నన్ను. నాకు చెయ్యాలి అంటే ఎలాంటి దానికన్నా వెనకాడడం చేస్తాడు. ఏదైనా సరే నేను అన్నానంటే అది దృష్టిలో ఉంచుకుంటాడు, అది చేసి తీరుతాడు పిల్లడు. అలాగా మరి ఆడు రూపాయి చేసాడు అనుకోండి, 10 రూపాయలు చేసిన ఆనందం బిడ్డ చేస్తే కదా, అది వేరు. కానీ నేను మా జీవితంలో మా కుటుంబంలో నేను పర్ఫెక్ట్గా చేయలేదు. నేను చేసి ఉన్నాను అనుకోండి, మాట్లాడటానికే భయపడదురు. అలాగే చేసుకుంటారండి ఎవరన్నా కూడా. నేను అలా చేసుకోలేదు. నా తప్పు ఎవ్వరు చేయకూడదు. నా భర్త చెప్పింది నేను వినలేదు అంటారు. నేను చెప్పాను, నువ్వు వినలేదు, వింటే ఇలా ఉండదు. నువ్వు వినున్నావు అనుకో, నీ పరిస్థితి అంతా ఇదిగా ఉండి ఎలా ఉండనంటే అలా ఉండను, చూసేవా ఈరోజు అంటారు ఆయన. నిజమే, దానికి ఉదాహరణ. దానికి కూడా రివర్స్లో మా వారిని దెబ్బలాడేస్తాను నేను. ఇంటికి మళ్ళీ ఇంకా తిడతారేమో నన్నని. కానీ ఇలా చేయకూడదండి. భర్త తెచ్చిపెట్టాడు చేసాడు అంటే అక్కడ పావలా పెట్టవలసి ఉంటే ఆ పావలా పెట్టేసి పంపేయాలి. పర్వాలేదు, ఇక్కడ రూపాయి ఉంది కదా, రూపాయలకి ఇచ్చేద్దాము, ఇంకో రూపాయి మనకు తెచ్చిగా చేసుకుందాం. అదేనండి నా మనస్తత్వం. అదే జరిగింది ఇవాళ వరకు. చాలా పొరపాటుగా బతికానండి నేను. మరి అంతకు ఎవ్వరు కూడా ఇలా ఉండొద్దు అని చెప్పాలన్నదే నా భావన. కష్టం చెప్పుకుంటే సల్లారుతుందట, తీరుతుందంట. మరి చెప్పాలి కదా. నేను తప్పే చేసానో రైటే చేసానో నేను చెప్పేస్తున్నాను. తెలిసినాడప్పటికి ఏమీ లేదు,
దానివల్ల ఏమీ రాదు కూడా, తిరిగి రావాలని కూడా మనం అనుకోం. కానీ కష్టం వచ్చినప్పుడు కూడా ఏదన్నా మాట చెప్పుతున్నాం అనుకోండి, ఓకెట్నైనా ఓకెట్టరండి అన్నారు. నా ఆత్మీయులు కాదు సుమండి, నా ఆత్మీయులు కాదు. నేనున్నాను అని ఫోన్లు చేసి ఏముండదమ్మా ఏముండదో అని నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. తమ్ముడిని చూడమనండి, తమ్ముడని అన్నీ తెలుసు కదా, తమ్ముడు చూస్తాడు మీ వీడియోలు అది ఏమవ్వో మీరే అనుకోకుండా ఏదో నొక్కుంటారని నన్ను ఎంతో ఇదిగా చెప్పారు. కొంతమంది అలాగే ఇలా అంటే అనొద్దు, ఏమో తెలిసిన తెలక ఎవరో చేశారు అన్నాను. కానీ అలాంటి ఆప్యత అయిన మాట అంతా చూశారు, చచ్చిపోయే మనిషిని బ్రతికింతదండి. అందుకే చెబుతున్నాను. గోరు చుట్టు మీద రోకల కోటు అంటారు. అసలే గోరు చుట్టూ వచ్చి బాధపడుతుంటే ఓ దెబ్బ ఎవరైనా ఎత్తి ఎంత బాధ వస్తుందండి కదా. ములిగే నక్క మీద తాటిగా పడ్డట్టు అంటారు. మరి ఏదో బాధపడుతూ ఉంటే ఇంకా 2 ముట్టిగాలు వేస్తారా? నువ్వు చేసి తప్పు, నువ్వు నడిచేది ఒప్పు, నువ్వు పెడితే నీకు ఇలాగా, నువ్వు ఎందుకు పెట్టావు, నీకు అవసరమా, నీ అవుతాయా, అలా మాట్లాడతారా? అది మంచిది కాదండి. కష్టం ఎవరిదైనా ఒకటే, సుఖం ఎవరిది ఒకటి కాదు. అది నేను అంటుండా. తెలుసో తెలకో తప్పులు చేస్తారు, సరిదిద్దుకునే రోజు తెచ్చుకోవాలి. కానీ తప్పు మీద తప్పులు చేస్తే అది చాలా పొరపాటు జరుగుతుంది. తర్వాత మనం బాధపడతాం. ఇప్పుడు మనమే ఏం చేసాము, గర్వంగా ఉన్నామనుకోండి, ఇంత గర్వంగా ఉండేవారు ఫలానా టైంలో ఇప్పుడు ఇలాగా అనే రోజు వస్తుంది. ఆ రోజు తెచ్చుకోకూడదు మనం అంతే. ఎందుకంటే గర్వంగా ఆ రోజు ఈ రోజు లేను, నాకు తెలియదండి, నాకు తెలియని తనం. నేను వచ్చాను ఆ చిన్నతనంలోనే నిద్ర కళ్ళతోటి లిగిసి పెట్టిదాన్ని అర్ధరాత్రి కడితే మా మామయ్యగారు మరిదిగారులు అలాగా చేసుకొచ్చాను. అడవిలాగా ఉండే ఊర్లో ఉండేవాళ్ళం. అలా కాదు, ఇక్కడ పని చేసుకుని అక్కడ ఉండటం అని ఇక్కడికే వచ్చేయడం జరిగింది, అమలాపురం అనే గ్రామంలోకి. అలాగా అప్పుడు లేదు ఇప్పుడు లేదు. ఎప్పుడు ఏదైనా ఎవరికన్నా నేను ప్రేమగా చూసుకోవడం, 10 మంది మనుషులను జారేసుకోవడమే. చిన్నతనంలో అయినా కథలు పాటలు చెబుతానని, చేత్రాలు పొడుపు కథలు చెబుతానని ఎక్కడున్న పిల్లలు చేరేవారు. చిన్నపిల్లలాగా ఉన్నాను నా భర్త వెనకాల వచ్చిన తర్వాత ఇప్పటికీ కూడా నాకు పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు లాంటి వాళ్ళే ఫ్రెండ్స్ అండి. నాకు నా దగ్గరికి వస్తారు, నేను కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరింతూ వస్తాను. మొన్న అలాగే వెళ్ళాం కాబట్టి ఒక పెద్ద ఆవిడ వీడియోలు పెట్టాను, అవన్నీ డిలీట్ చేసేసిన వల్ల లేవు. మరి ఆవిడ 102 ఏళ్ళు ఆవిడకి. మళ్ళీ వీడియోలో మళ్ళీ చెబుతాను.